హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. తెలంగాణలో జనసేన పార్టీ జోరు చూస్తుంటే వీళ్ళ మామూలు కాదురా నాయన. వీళ్ళని తక్కువ అంచనా వేసిన ప్రతి ఒక్కడికి ఒక రేంజ్లో ఇచ్చి పాడేసేయడానికి సిద్ధపడిపోయారు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కనీసం వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు చెయ్యండి అని చెప్పి ప్రకటన చేసింది లేదు. చెప్పాలంటే ఆయన ఎక్కడ ఒక వీడియో కానీ కనీసం వచ్చి ప్రచారం చేసింది కూడా లేదు. అయినా కూడా ఆయన ఫోటో పెట్టుకుని ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్లో ఈ రేంజ్లో భయం పుట్టిస్తున్నారు మిగతా పార్టీల కంటే. వీళ్ళ మామూలు వాళ్ళు కాదురా నాయన. పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఎవరిని సాధించావు ఏం సాధించావంటే ఈరోజు తెలంగాణ ప్రజల్ని తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను చూస్తుంటే ఇది ఆయన సాధించినటువంటి విజయం. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం అయ్యారు. అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, రోడ్లు లేదంటే ఇంకొక గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారేమో అనుకున్నారు. కానీ ఇక్కడేం చేశారు అని చాలామంది మాట్లాడుకునే వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ పరిపాలన చూసి కొంతమంది ఆయన పార్టీలో జాయిన్ అవటమే కాకుండా ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్లో పోటీ చేయడానికి సిద్ధపడి ఆయన్ని తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరించాలి అని అధికార పక్షం ప్రతిపక్షం పార్టీ పోటీలు పడుతున్నా కూడా ఆయన అందరి వాడు, ఆయన అక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు, ఆయన ఎక్కడైనా పోటీ చేసే సత్తా ఉన్నటువంటి విలువలు కలిగినటువంటి రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి అని ప్రజలు, తెలంగాణలో పుట్టినటువంటి పెరిగినటువంటి ప్రజలు ఆయన సిద్ధాంతాలను బలంగా నరాన్న నింపుకుని ఈరోజు అభ్యర్థులుగా కనిపిస్తున్నారు. ఒక అతను చెప్పులు కుట్టే అతను, ఇంకొక అతను ఆటో నడుపుకునే అతను, ఇంకొక అతను రిక్షా తొక్కుకునే అతను, ఎంతో మంది కూలి పనులు చేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ అభ్యర్థులుగా ఈరోజు తెలంగాణలో 330కి పైగా మున్సిపల్ ఎలక్షన్స్లో పోటీకి సిద్ధమయ్యారు అంటే ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు సాధించినటువంటి విజయం, ఆయన తయారు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎలా ఉంటారో, ఆయన ఇచ్చినటువంటి ధైర్యం ఎలా ఉంటుందో ఈరోజు తెలంగాణ ఎన్నికల్లో చూస్తుంటే అర్థమవుతుంది. ఏదేమైనా ఏం చేస్తారు ఏం చూపిస్తారని అంటే మొన్న చూపించారు కదా. ఆల్రెడీ ఆయన్ని తెలంగాణ వ్యతిరేకంగా మొన్న ఒకసారి పంచాయతీ ఎలక్షన్స్ ముందు మాట్లాడితే ఎలాంటి చుక్కలు చూపించారో మనం ఇప్పటికే చూసాం. జస్ట్ అసలు ఆయన పోటీ చేయమని చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. కనీసం అంటే తెలంగాణ రాష్ట్ర నాయకత్వం కూడా ఎక్కడా కూడా వాళ్ళని సీరియస్గా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు వాళ్ళే పవన్ కళ్యాణ్ గారిని ఎలా అంటారు, ఆయన పార్టీని ఇక్కడ కూడా పోటీ చేయించాలి, ఆయన సత్తా ఏంటో చూపించాలి, ఆయన భావజాలం ఇక్కడ కూడా కావాలి అని ఆయన ఫోటో పెట్టుకుని 100 నుంచి 150 మంది సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలిచి చూపించారంటే వాళ్ళ సత్తా, వాళ్ళ తెగువ ఏంటో ఇప్పటికే అర్థమైపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు చూస్తుంటే మనం చెప్పానుగా, చాప కింద నీరులా కాదు, సముద్రం అయ్యి ఉప్పెనయ్యి మిగతా పార్టీలను తుడిచిపెట్టేసుకునేటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరంలా. అంత బలంగా జనసేన సిద్ధాంతాలని, పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని కునికి పుచ్చుకుంటాం నరాలను నింపుకుని ప్రచారానికి వెళ్ళి హోరెత్తిస్తుంటే నిజంగా మామూలుగా లేదు. నిజంగా చెప్తున్నాను కదా, చాలా చాలా మ్యాసివ్ ఇంపాక్ట్ కనిపించబోతుంది ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో. 330 మంది అభ్యర్థులు అంటే ఆషామాషే విషయం కాదు. తెలంగాణలో ఎన్నో వేల మంది సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలిచి ఉండొచ్చు. కానీ 100 మంది వాళ్ళని భయపెట్టారు. ఇప్పుడు ఈ 300 మంది ఇంకా వాళ్ళకి చుక్కలు చూపించబోతున్నారు అంటే ఆలోచించండి. సో డెఫినెట్గా తెలంగాణలో జనసేన పార్టీ కింది స్థాయి నుంచి, ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్లోనే పోటీ చేశారు. కానీ తెలంగాణలో మాత్రం కింది స్థాయి, వార్డు స్థాయి నుంచి ఈసారి జనసేన పార్టీ బలం చూస్తుంటే చాలా చాలా పార్టీలకి వెన్నులో వణుకు పుడుతుంది. అందుకనే మంత్రులు సైతం ముఖ్యమంత్రి ఉన్నటువంటి పక్కన ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యతిరేకంగా ఆయన్ని తెలంగాణ వ్యతిరేకి అనేటువంటి చిత్రీకరించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ తెలంగాణ అధికార ప్రతిపక్ష పార్టీలకు ఎంత భయాన్ని కలిగించిందో చూడొచ్చు.